మొత్తానికి పెద్ది సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్గా 11 రోజులు పూర్తి చేసుకుంది. అంటే ఆల్మోస్ట్ 2 వారాలు పూర్తి అయిపోయాయి. మరి ఈ 2 వారాలకు గాను పెద్ది సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే ఒక గొప్ప మైల్ రాయిని మాత్రం చేరుకుందన్నమాట. 393 కోట్లు సంపాదించింది గ్రాస్ వసూలు, అది కూడా. సో ఇప్పటివరకు చాలామంది కూడా పెద్ది సినిమా అనేది బాగోలేదు, అందులో ఏ మాత్రం కూడా మ్యాటర్ లేదు, ముందుకెళ్ళదు, ఇంకా పని అయిపోయిందంటూ చాలామంది కూడా అన్నారు. అండ్ వీక్ డేస్లో కొంచెం వెనకంజ వేసినప్పటికీ కూడా వీకెండ్లో మాత్రం మళ్ళీ విజృంభించింది. సో మరి ఓవరాల్గా మాత్రం 393 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సో చాలా సినిమాలకు కూడా వచ్చిన వసూళ్ల కంటే రెట్టింపుగా కొంతమంది వేసుకుంటూ ఉంటారు. రౌండ్ ఫిగర్ 500 అని చెప్పి కూడా ఈ టైంకి చెప్పుకుని ఉండొచ్చు. కానీ పెద్ద సినిమా కాకుండా అంటే జెన్యూన్గా ఎన్ని మనకు వసూళ్ళు వచ్చాయి, ఎంత గ్రాస్ వచ్చింది, దాన్ని జెన్యూన్గా చెప్తున్నారనమాట. సో ఒకవేళ వాళ్ళు అనుకుంటే ఈ యొక్క 393ని రౌండ్ ఫిగర్ చేసేసి 500 అని కూడా వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ ఆ విధంగా కాకుండా అరే మనకు జెన్యూన్ ఫ్యాన్స్ కోసం జెన్యూన్గా మనం చెప్పాలి అంటూ వాళ్ళు వచ్చినటువంటి వసూలని లెక్కగట్టి మరి జెన్యూన్గా చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా అయితే 393 కోట్లు అయితే వచ్చాయన్నమాట. సో అనుకున్న స్థాయిలో గొప్పగాని కాకుండా స్లోగా మాత్రం ఖచ్చితంగా అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తూ ఉంది. సో మరి చాలామంది ఏమనుకున్నారు, ఓకే ఫస్ట్ వీక్ కాబట్టి కొంచెం పెద్ద హీరో కాబట్టి సో ఈయన పరంగా ఈయన ఫ్యాన్ బేస్ పరంగా కావచ్చు, వారం రోజుల పాటు సినిమా ఆడుతుంది, ఓకే మంచి కలెక్షన్స్ వస్తాయి, ఫ్యాన్స్ ఆడించుకుంటారు అనుకున్నారు. కానీ సెకండ్ వీక్ వచ్చేసరికి ఇంకా సెకండ్ వీక్ అయితే అసలు సినిమా ముందుకెళ్ళదు, కంప్లీట్గా అయిపోయినట్టే అనే విధంగా అనుకున్నారు. కానీ సెకండ్ వీక్ కూడా ఏ మాత్రం కూడా వెనుకంజ వేయకుండా వీక్ డేస్లో కొంచెము డ్రాప్ అయ్యింది అనుకున్నట్టే. కాకపోతే మళ్ళీ వీకెండ్ వచ్చేసరికి మాత్రం చాలా మంచి వసూళ్ళు వచ్చాయన్నమాట. ఖచ్చితంగా పెద్ద సినిమా అనుకున్న రేంజ్లో అందరికి ఒకేసారి వెళ్ళాలని కాకుండా స్లోగా వెళ్తుందేమో అనే విధంగా అయితే కొంచెం అనుమానం అయితే వస్తుంది. ఖచ్చితంగా స్లోగా అందరికి కూడా ఎక్కుతుందని చెప్పేసి కూడా అందరూ ఆశిస్తూ ఉన్నారు. బట్ ఏంటంటే ఇంకా ఓటీటీ డేట్ కూడా దగ్గర పడుతుంది కాబట్టి ఇంకా 2 వారాలు, అంటే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక నెల లేకపోతే ఒక 40 డేస్లో ఓటీటీ కూడా సినిమా వెళ్ళిపోతుంది. సో మరి ఈ సినిమా కూడా ఓటీటీలో రాకన్నా ముందే మంచి వసూలు వస్తాయా లేదా అంటే లాంగ్ రన్లో మాత్రం ఖచ్చితంగా ఇంకా 2 వారాల సమయం ఉంది. కాబట్టి ఈ 2 వారాలు కూడా ఇంకా మంచి వసూళ్ళు వస్తే గనక అనుకున్న స్థాయికి వెళ్తుంది. ఒక 400 కోట్లు అయితే ఖచ్చితంగా దాటేస్తుంది 2-3 రోజుల్లో. బట్ 500 కోట్లు వస్తాయా రాదా అనేది మాత్రం ఒక అందరూ కూడా డౌట్ పడుతూ ఉన్నారు. బట్ చూడాలి, మనం కూడా ఏం చేయలేమన్నమాట. అంటే మనందరికీ తెలిసిందే స్టార్టింగ్ నుంచి కూడా కొంచెం మిక్స్డ్ టాక్ అనేది వస్తుంది. మరీ గొప్పగా హిట్ అయిందని ఆ రేంజ్లో టాక్ కాకుండా, మరీ ఫ్లాప్ అని కాకుండా యావరేజ్ టాక్ అయితే వస్తుంది, మిక్స్డ్ టాక్ అనమాట. ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి వాళ్ళు ఎంత బూస్టప్ ఇచ్చుకున్నా కూడా మరి వేరే ఆడియన్స్ చూస్తేనే సినిమా అనేది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సో వాళ్ళందరూ కూడా కొంచెం అయితే అనుకున్న స్థాయిలో సాటిస్ఫై అవ్వట్లేదు పెద్ద సినిమాతోని. కాకపోతే ఇంకా ఫ్యాన్స్ మాత్రం వాళ్ళకు తోచినంత వాళ్ళు చేస్తూ ఉన్నారు, సినిమాని పుష్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. బట్ ఎంత చేసినా కూడా సినిమాలో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా జనాలు ఆదరిస్తారు. ఇప్పటికైనా కూడా స్లోగా ఆదరిస్తూ ఉన్నారు. ఈ మేర కలెక్షన్స్ అయితే వచ్చాయి. మరి చూద్దాం ఈ 2 వారాల్లో ఏ విధంగా కథ మలుపు తిరుగుతుంది, 500 కోట్ల వరకు వస్తాయా లేదా, ఓన్లీ 400 కోట్లతో సరిపెట్టుకుంటుందా, ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా 500 crores పెద్ద సినిమా దాటుతుంది అనుకుంటున్నారా, దాటదనుకుంటున్నారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.